ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది. ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది. భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు. ఎలా ప్రదక్షిణం? ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది. నమస్కారం ఎలా? ఎడం పక్క పాదం పార్వతీదేవి, కుడి పక్క పాదం పరమశివుడు. తల పెడితే ఎలా? ఇద్దరికీ పెట్టాలి. ఆయన అఘాయిత్యం అటువంటిది. ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం. అందుకని ఆయన ఒకసారి తేరిపారి చూసి ఎలా ప్రదక్షిణం చెయ్యాలని ఆలోచించాడు. భృంగ రూపాన్ని పొందాడు. నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మెద రూపాన్ని పొందాడు. ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు. భృంగి ధూర్తతనం, అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు. నీ అయ్య క్షమిస్తాడేమో, నేను ఈ అవిధేయత క్షమించను. నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదూ, నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను, పడిపో నేల మీద. ఆయన రెండు కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది, ఆవిడ ఆదిశక్తి. వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు. శంకరుడు చూసి అన్నాడు, పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు, కాబట్టి భృంగి నీకు మూడో కాలు ఇస్తున్నాను, ఊంచుకో. భృంగికి మూడో కాలు పుట్టింది. ఆ మూడో కాలుతో ఊంచుకున్నాడు. అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే 3 చోట్ల కనపడుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగుండా భృంగి మంటపం ఉంటుంది, అక్కడ కనపడుతుంది. 2 శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది, అపురూపమైనటువంటి శిల్పాలు. ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది. 3 ఈ రెండిటిని మించిపోయిన అద్భుత స్వరూపం. అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞులమై నిలబడవలసి ఉంటుంది. వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు, తాండవమూర్తిగా ఉంటాడు. అక్కడ 3వ కాలుతో ఉంటాడు, స్ఫుటంగా ఉంటాడు, వానర ముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు. అదిగో ఆ భృంగి స్వరూపానికి పరమశివుడు 3వ కాలు అనుగ్రహించాడు. ఆ 3వ కాలు మీద ఊంచుకుంటాడు. అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు. పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి. ఆ మంటపాల్లోకి అమ్మవారి ఎడుతూ ఉంటుంది. బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి, భృంగి మంటపం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం. శంకరుడు ప్రత్యేకంగా శిబికి అధిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు. వెళ్ళి భృంగి మంటపంలోకి వెళ్ళి పల్లకి దింపుతారు. పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు. నీకు పట్టింపు ఏమిటి పార్వతి? నాకు నమస్కారం చేస్తే నీకు కాదా? ఇక మనసులో పెట్టుకోకు, 3వ కాలు ఇచ్చానా, అయిపోయిందిరా అంటాడు. అమ్మవారు కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి ఎడతారు. వెళ్ళి భృంగి మంటపంలో శంకరుడు కూర్చుని వస్తాడు. మీరు ఇప్పటికీ ఆ తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి. మనం గబగబగబా లోపలికి వెళ్ళిపోతాం. అలా కాదు, మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం. ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో. ఆ భృంగి మహానుభావుడు, అపారమైనటువంటి శివభక్తుడు. పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట, ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాట. ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా? సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు. అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెడితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు. అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి. శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు.